క్వారీలో అక్రమ వసూళ్లను అరికట్టాలని ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం నాయకులు టీజీఎండీసీలో నిరసనకు దిగారు. ఇసుక క్వారీలో ఆన్లైన్ డీడీలు బుక్ చేసుకుని లోడింగ్ కు వెళ్లిన లారీల దగ్గర లోడింగ్ ఎక్స్ట్రా బకెట్ పేరుతో అక్కడ ఉన్న ఇసుక కాంట్రాక్టర్లు అక్రమంగా 8,000 నుండి 12,000 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక టీజీడీఎంసీ ఉద్యోగులు కొంతమంది కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని అన్నారు. ఇసుక క్వారీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎండీసీ డైరెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అరికట్టాలి ఓవర్లోడ్ విధానాన్ని వెంటనే ఎక్స్ట్రా బకెట్ల విధానాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తున్న టీజీఎండీసీ అధికారులపై వెంటనే సస్పెండ్ చేయాలి. టీజీఎండీసీ కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తున్న టీజీఎండీసీ అధికారులను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎండీసీ అధికారికంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నటువంటి క్వారీలలో కాంట్రాక్టర్లు మేము ఆన్లైన్లో డీడీలు బుక్ చేసుకొని లోడింగ్ పోయిన మా లారీల దగ్గర లోడింగ్ పేరుతోటి 5,000 నుంచి 5,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్స్ట్రా బకెట్ల పేరు మీద బకెట్కు 2,000 చొప్పున ఎక్స్ట్రా బకెట్లకు 2,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 బకెట్లు ఎక్స్ట్రా బకెట్లు వేసి ఓవర్లోడ్ పాల్పడడం వల్ల మేము ఆ లోడింగ్ పాయింట్ నుంచి బయలుదేరంగానే మాకు బయటికి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మైన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు మా యొక్క లారీలను పట్టుకొని కేసులు రాయడం వల్ల మేము తీవ్రంగా చలాన్లు కట్టి తీవ్రంగా నష్టపోతున్నాం. మేము ఈ సమస్యను మాకు సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవాళ టీజీఎండీసీ చైర్మన్ అనిల్ గారిని కలవడం జరిగింది. కలిసి మా యొక్క సమస్యల మీద వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏదైతే ఇసుక క్వారీలలో ఓవర్లోడ్ వాళ్ళ ప్రభుత్వమే నింపుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళగానే కూడా ప్రభుత్వ అధికారులే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చలాన్ల పాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా సమస్యలన్నీ కూడా మేము టీజీఎండీసీ చైర్మన్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా జీఎం సార్ గారికి కూడా మేము మా సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఇసుక లారీ యజమానుల ఐక్యత.